संतोष 2 प्लेट मटन दे दो उधर। छोटू उधर पानी लगाओ पानी। అయ్యా అయ్యా చెప్పు భోజనానికి ఎంత తీసుకుంటారు అయ్యా? మటన్ అయితే 200, చికెన్ అయితే 120, చేపలు అయితే 150, దాల్ రైస్ 40 రూపాయలు. నీకు ఏది కావాలో చెప్పు. అయ్యా అయ్యా చెప్పు. నా దగ్గర ఇగో అయ్యా ఇవే పైసలు ఉన్నాయి, నీకు దండం పెడతా అయ్యా. ఎంత అయితే అంత అన్నం పెట్టయ్యా, బుక్కడు ఎంత పెట్టయ్యా. అయ్యా అయ్యా ఉత్త అన్నం పెట్టినా పర్లేదయ్యా, ఆకలి అవుతుందయ్యా. 4 రోజులు అన్న తినక నీ దండం పెడతా. నేను కూర్చుండబెట్టి అన్నం పెట్టు. నేను కూడా వస్తున్నా, నేనే వండిస్తాయి నాకు. దండం దండం అడుగు పడుకోపడు. మెల్లది బాపు, మెల్లది. నేగితం ఏం లేదు. పెద్ద మనిషి నువ్వు ఎందుకు కన్నీళ్ళు పెట్టుకుంటున్నావే? నీ బాధ ఏంటి? నీ బాధ ఏంటి? పెద్ద మనిషి ఏంటి నీ బాధ? ఆయనకు చెప్పుకుంటే కొంచెం బరువు దిగుతుంది కదా. నీ బాధ ఏంటిదో ఆయనకు చెప్పుకో, కొంచెం బరువు దిగుతుంది. చెప్పు చెప్పు బాపు చెప్పు. అవునే ప్రభా, ఇంకా పని పని అని ఇలా పొద్దున్నే లేచి పనులని నువ్వు వేస్తుంటే కోడలి పిల్లలకు పనుల విలువ ఏం తెలుస్తుంది? అది కాదయ్య శివయ్య, వయసులో ఉండగా బయట దేశం పోయి పిల్లలకు మాకు ఇంత సంపాదించి పెట్టి ఇంత స్థితికి ఎత్తివి. నీకంటే ఎవరయ్య గొప్ప? నువ్వే మాకు గొప్ప. అవునే తల్లి, దుబాయ్లో కష్టపడి కూడబెట్టిందంతా కూడా మన కొడుకుల ఉన్నతి కోసమే ఖర్చు పెట్టినాం కదనే. అవునయ్యా, ఇదంతా వట్టిగా అయిందా? నీ వయసు అంతా దారబోత్తివి పిల్లల చదువుల కోసం, జాబుల కోసం, పెండ్లీల కోసం. మళ్ళా మనం కొత్తిల్లు కట్టుకోవడుతుంది. నువ్వే కదయ్యా ఇదంతా చేసి కష్టపడి చేసింది. నీకు తెలియదు ఏముంది, ఇవన్నిటి కోసం నా ఎవరైనా దారపోసిన 28 సంవత్సరాల జీవితాన్ని కోల్పోయి ఇక్కడ పిల్లల కోసం అని చెప్పి ప్రవాస జీవితాన్ని గడిపిన ఎవ్వరం అంతా అట్లా గడిచిపోయింది. నువ్వు ఇంత కష్టపడి డబ్బు సంపాదించి పంపిస్తే పిల్లలకు చదువులు చదివించి కంటికి రెప్పలా కాపాడి ఉద్యోగాలు వచ్చేదాకా శ్రమపడ్డా. ప్రభా, ఇప్పటిదాకా చాలా కష్టపడ్డావు, ఇక చాలు. నేను ఇంకొక 4 సంవత్సరాలు దుబాయ్కి వెళ్ళి బాగా సంపాదించుకొని వస్తా. అప్పుడు మన ఇద్దరం దర్జాగా బతకచ్చే. అంటే నువ్వు ఇప్పుడు వెళ్ళకుంటే మన ఇద్దరు కొడుకులు అన్నం పెట్టరావే మనకు? వాళ్ళు ప్రాణంగా చూసుకుంటారే. అప్పుడప్పుడు మనం బిడ్డ దగ్గరకు పోయి 10 రోజులు ఉండి రావచ్చు. అయ్యో ప్రభావా, కొడుకులు పెట్టరని కాదే, కొంచెం మన దగ్గర కూడా ఉండాలి కదా. అప్పుడప్పుడు గుళ్ళకు గోపురాలకు తీర్థయాత్రలు తిరగడానికి వాళ్ళని చేయి చాచి అడగకూడదే, అందుకే వెళ్ళొస్తా అంటున్నా. సరే గాని రేపు కొడుకులను కోడలను కూర్చుండబెట్టి అడిగినాక వెళ్ళేద్దువు గాని. సరే ఓకే, అలాగే అడుగుదాం.
సరే నువ్వు పోయేది కోడన్లకు కొడుకులకు పిలిచి చెప్పుదాము. అవునా, సరే పిలువవే మరి. అరే రాజేషు, సంధ్య మాట్లాడేది ఉంది రాక. రంజిత్, మాలతి ఇట్రా అనరా, ఇట్రా. మాట్లాడేది ఉంది. ఈ పక్కకుండా తిన్నావా? రాయేషు బిడ్డ, నేను ఒక 3 సంవత్సరాలు దుబాయ్ వేస్తా. రంజిత్, అమ్మని చూసుకొని రా. నాన్న నువ్వు పోయిరా, అవన్నీ నేను బాగా చూసుకుంటా. సరే బిడ్డ. సరే నాన్న, ఇప్పటికే 4-5 సార్లు పోయినావు, ఎప్పుడన్నా నీ మాట కాదన్నమ్మా. సరే పోయిరా నాన్న, పోయిరా. సరే బిడ్డ. సరే. ఇంకేంది ప్రభావ, నీ కొడుకులు చూసుకుంటా అన్నారు కదా, నీకు సంతోషమేనా? సంతోషమే. అరే రంజిత్, అమ్మ మీ దగ్గరనే ఉంటుందిరా. ఆమె ఎక్కడ తింటే అక్కడ తినని, ఎక్కడ ఉంటే అక్కడ ఉండదు. అమ్మని మాత్రం మనం చూసుకోరు. నాన్న నేను అది అస్సలు ఉంచుకోను, నాకే నెల జీతం సరిపోతలేదు. నేను అవ్వను అస్సలు ఉంచుకోని. నాన్న చిన్నప్పటి నుంచి మా కోసం ఎంతో కష్టపడ్డారు. అవ్వని చాలా బాగా చూసుకుంటా, నేనే అన్నం పెడతా. ఏమండి మీకన్నా పిచ్చి లేచిందా? కొంచెమన్నా బుద్ధి లేదు. మీ అమ్మకైతే నేనైతే వండి పెట్టను. ఉండేది ఇట్లా ఉంటే అక్కడో నెల ఇక్కడో నెల ఉండమనండి. మాకేం పని పాట లేదనుకుంటారా? అక్కనే అద్దన్నప్పుడు మేమెందుకు ఉంచుకుంటాం, మేమెందుకు తిండి పెడతాం? ఆవు, నా పెళ్ళమన్నది నిజమే. అరే ఏం మాట్లాడుతున్నారా? 9 మాసాలు నా కడుపులో మోసిండ్రా. నిన్ను అన్నప్పుడు సావంచుల దాకా పోయొచ్చిండ్రా. ఇదేనారా మీరు మాట్లాడేది? మిమ్మల్ని కనటానికి నా ప్రాణం పణంగా పెట్టిండ్రా. బుక్కెడు పువ్వు పెట్టడానికి నేను పెట్టన్నా అని కొట్లాడుతుండ్రు. చెప్తా కాదు నాన్న, అమ్మకి అన్నం పెట్టాలంటే నాకు నెలకు 15,000 అకౌంట్లేయ్యు, తప్పకుండా పెడతా అమ్మకి అన్నం. ఏంద్రా? అవు ఖచ్చితంగా ఇయ్యాలి. కాదు మామయ్య, వాళ్ళకు 15,000 పంపినట్టు మాకు కూడా నెల నెల పంపు. మేము కూడా నెల రోజులు చూసుకుంటాం. ఇద్దరు కొడుకులు సమానం అంటావు కదా, అటో నెల ఇటో నెల పంపియండి. బాధ పెట్టకుండా నీకు మాత్రం మీ స్వార్థం ముఖ్యమైనదిరా. ఒకసారి మీ చిన్ననాటి రోజులు గుర్తు తెచ్చుకోండిరా. ఒరే రంజిత్, ఎన్నో ఆశలు పెట్టుకొని పుట్టగట్టుకొని పెంచినాం రా మిమ్మల్ని. ఒరే మీరెంతో బాకిపడి ఉన్నారా మాకు. మీకు చేసిన ఊడిగానికి సేవకు వెలగట్టలేరురా. మీరు వెలగట్టలేరురా. ఇంత అవ్వకు బుక్కడు అన్నం పెట్టమంటే పైసలు అడుగుతారా? పైసలు? రాజేషు ఏంద్రా ఇది? అరే మీ నాన్న బంగారు కొండరా. చిన్నప్పుడు తన భుజాల మీద కూర్చుని పెట్టుకొని గుళ్ళో దేవుని చూపించిన దేవుడురా. మాకు గుడి కట్టి చక్కర్లేదురా. బతికుండగా 2 ముద్దలు పెడితే చాలురా. మేము చచ్చినాక పిండ ప్రధానాలు పెట్టి ఏం లాభం రా. బతికుండగా 2 ముద్దలు పెట్టునురా, అంతే చాలు. అత్తమ్మ మీరు గొడగొడ ఏడ్చి మా పరువు తీయకండి. మేము లేదా మేము ఇంట్లోకి వెళ్ళగొట్టినట్టు మాట్లాడతాను. ఏవయ్యా నువ్వనే చెప్పు, ఇలా సొమ్మంతా మనం ఒక్కలమే దోసుగా తిన్నట్టు చెప్తారు. ఇగో మామయ్య, నువ్వు దుబాయ్ కోకు, ఇక్కడనే ఉండి అత్తమ్మని చూసుకుంటున్నావు. ఏరా ఆడంగి మీద వల్ల నిన్నాక మొన్న వచ్చిన వీళ్ళు మీ ముందే అడరాని మాటలు అంటూ ఉంటే అట్లా గుడ్లా పగిచ్చి చూస్తున్నారు ఏంద్రా? చిచి, నా కడుపున చెడబుట్టింది కదరా. నాన్న మాకు డబ్బే ముఖ్యం. మా ఇట్లాంటి అన్నారచ్చు, మీరు మీ సుఖం కోసం అన్నారు, కానీ మీరు ఏది చెప్తే మేము అది అయ్యాలా? ఏం మాట్లాడుతున్నారా? మా సుఖం కోసం అన్నమా? చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద ఎత్తే ఇదేనారా ఇచ్చే మర్యాద? ఏయ్, ఆగు! నా మొగనే కొడతావా? ప్రభావా ఏడవకు. వాళ్ళ ఇంటిదో నాకు అర్థమైంది. బ్యాంకులో 2 లక్షలు ఉన్నాయి. నేను వచ్చేదాకా ఖర్చులకు వాడుకో. నేను దుబాయ్ వెళ్ళినాక ఇంకా నీకు నెల పంపిస్తా, సరేనా? ఏడవకు. సరేనయ్యా, వాళ్ళకు మనం బరువైనప్పుడు వాళ్ళు మనకు ముందే కళ్ళు నేర్పించిండు. లేదంటేనా మన బతుకు బజార్ పాలయ్యేది. సరే ఉండు, నేను మళ్ళా. ప్రభావా ఏడకే, నీ ఆరోగ్యం జాగ్రత్త.
నువ్వు మంచిగా ఉండు ఆ? సరే. నా గురించి బెంగ పెట్టుకోకు. చూసిన కాడికి రాలి కానీ పైవా పోరినాడు. అన్ని వెదవ పనులే. ఇంత మంచి ఛాన్స్ ఓడగొట్టుకున్నావు. అన్ని తెలివి తక్కువ పనులు చేస్తావు. తెలివి తక్కువ మొగపోడా. మంచిగా 2 లక్షలు తీసుకొని మనం తినే కాడికి తిని ఉన్నది లేదో ఆమెకు పడేస్తాం కదా. చూసేటోళ్ళందరూ కూడా పెద్ద కొడుకు తిండి పెడతాలని అనుకుంటారు. పాల్తు అన్న ఆమె నా కన్న తల్లే. అంటే నీకు నోరేలా వచ్చిందే? అంటే మనం తిన్న తర్వాత ఉంటే పెడతావు లేకుంటే లేదా? నా కోసం అలా జీవితాలే త్యాగం చేసిండ్రే. నువ్వెంత నీ బతికెంత? అసలు నీకేమన్నా బుద్ధి ఉన్నదా? మీ అమ్మ గిన్ని పైసలు దాచి పెట్టుకున్న ముచ్చట నీకు తెలియదా? అబ్బబ్బబ్బబ్బబ్బా 2 లక్షలు దాచి పెట్టుకున్నదట. నాకేం తెలిసే 2 లక్షలు ఉన్నాయని, లేకపోతే అవి 2 లక్షలు తీసుకొని మనం అన్నం పెడుతుంటే మా అవ్వకు నాకు తెలిసిన వాడికి నీ అవ్వ. సంధ్య ఇట్రా. ఏంటిది? కూర్చో. ఇలా పండుగనే చికెన్ బిర్యానీ అండి ఇవాళ. ఏదైనా కోప తప్పాలు ఉంటే పక్కకు పెట్టేసి మా అమ్మను కూడా వీలు ఇవ్వాలి, సరేనా? ఆనందంగా ఇవాళ గడపం. నిన్న రాత్రే అత్తమ్మని పిలిచిందే. ఇంటికి రా అత్తమ్మ, మన ఇంట్లోనే పండుగ చేసుకుందామని అంటే నేను ఎవరింటికి రాను, ఏ పండుగ చేసుకొని నాకు నేనే చేసుకుంటా అన్నదే కోపంగా. అందుకే నేను ఏమనాలని సప్లైకి ఇంటికి వచ్చిన. ఓహో మా అమ్మ గట్లనా? మా అమ్మ మస్తు మారిపోయింది. మా నాన్న దేశంకి వెళ్ళి పైసలు పంపిస్తున్నాడు కదా, మస్తు మారిపోయింది మా అమ్మ. అవును, ఇంకేం చెప్పమంటావే? నువ్వు లేనప్పుడు నన్ను మా అమ్మని ఇష్టం ఉన్నట్టు తిడుతాంది. ఏమనాలని సప్లైకి ఇంట్లోనే ఉంటాను నేను. సరేలే, ఈరోజు ఈ ఏడుపులు ఎందుకు? చక్కగా వంట అయిపో. ఈరోజు అన్న సంతోషంగా అన్నం తిన్నపో. వంట అయిపో. అవునే మాలతి, పండుగ కదా చికెన్ బిర్యానీ కమ్మగా అంటుకుంటుంటిమి. మీ అవ్వని మీ బాపుని ఇడికి రమ్మంటే ఏమైతుండే పండుగకు? అందరం కలిసి చిన్న పండుగ చేసుకోకపోతుంటిమా? ఇప్పుడే ఎందుకు తీయే? వాళ్ళు కూడా గిదే పండగ చేసుకుంటారు కదా, తర్వాత ఎప్పుడన్నా వెళ్తాంతి. అవు గాని నీకు చెప్పుడు మర్చిపోయినే, మీ అమ్మను పండగ వెళ్తామని పోయినా. పోయే వరకు కిలంత మటన్ తీసుకొచ్చుకున్నట్టున్నది. నేను రాను, నాకు నేనే అంటుకొని తింటా అన్నదే. మటన్ బిర్యానీ వేసుకొని తింటది కావచ్చు. మసాలాలు ఎక్కడ పడితే అక్కనే పడున్నాయి తెలుసా? అబ్బా, మా అవ్వ అక్కడ మళ్ళీ ఉన్నదేమే. ఇంకా కిలో కూర తెచ్చుకొని ఏం చేస్తుంది ఒకటి? మా అయ్య పైసలు పంపించిన కొద్దీ మొత్తం కరిగి నాకు అట్లున్నది ఒడిచేదాకా. సరే ఇక పోదాంపా. ఆమె గురించి ముచ్చట పెడితే తెల్లారిదాకా పట్టుకుంటూనే కూడా అవుతుంది ఇక. అమ్మా అమ్మా, అరే రంజిత్, అబ్బా బాగా జ్వరం వచ్చిందిరా. జర హాస్పిటల్ తీసుకుపోరా. నీరసంగా ఉంది అమ్మా. అబ్బా పూరాగా శాతనైతే లేదురా. జర దావకర్లకు తీసుకుపోరా. అవ్వా, ఈ పండుగ పూట కూడా సంతోషంగా ఉండే నీవా? ఈ దవకాల పూట దానిక ఇప్పుడు దింపమాట మా ఇట్లని. అబ్బా నీ కాళ్ళు పట్టుకుంటారా, నీ బాంచనరా. నాకు మొత్తమే శాతనైతే లేదురా. జర దావకర్లకు తీసుకుపోరా. అమ్మో, ఏంది ఈ పండగ పూట కూడా 2 మెతుకులు తిననియ్యవా? నీ పెద్ద కొడుకు తీసుకోమని చెప్పు. ఇంట్లో కూర ఉడుకుతాంది. ఇవాళ మాకు పండగ ఉన్నదని తెలివా నీకు? అవ్వా, ఇంట్లో పోయి పైసలు తీసుకురాపోయే. మందులకు ఆటో కిరాయి అట్లా దొరకపోతా నిన్ను. అట్టగా నాటి ఈమె ఆర్నికి దవాఖాన పట్టుకొని పోతారు అటు. ఇంకా సరే తీరా, తీసుకొత్తది. అన్ని ఖర్చులు నేనే పెట్టుకుంటా తీరా. నీ పెట్టుకోమని తీరా. సరేరా, తీసుకొత్తది. అమ్మో అమ్మా. ఎటు పోతాను? ఈయన ఉండు. అవ్వా, నా దగ్గర అయితే పైసలు లేవు. నీకు ముందే చెప్పిన పైసలు తెచ్చుకున్నా మరి. తెస్తాను రారా. పా.
మంచిగున్నా నువ్వు మంచిగున్నావా? ఇక్కడ అంతా మంచిగానే ఉన్నాం దోస్తులతోని. అట్లనా? సరే. ఇగో మరి రూపాయలు ఉన్నాయా? మరి వచ్చేటప్పుడు 2 లక్షలు ఇచ్చినా కదా, ఉన్నాయా? ఉన్నాయి. నువ్వు 2 లక్షలు ఇచ్చినావు కదా, అందులోకి ఒక 60,000 ఖర్చు అయినాయి. ఇంకా 1,40,000 అట్లే ఉన్నాయి. నువ్వు పైసల గురించి ఏం బెంగ పెట్టుకోకు. అది కాదే పిస్త తల్లి, ఇంకో 3 లక్షలు ఉన్నాయి, పంపిస్తా. పంపియే, నువ్వు చెప్పినట్టు బ్యాంకులో వేసేస్తా. అవనే ప్రభా, పిల్లలు కోడళ్ళు అందరు బాగున్నారా? వాళ్ళు అన్నం పెడుతుండ్రు కదా, మరి మంచిగా చూసుకుంటుండ్రా లేదా? అందరూ మంచిగా ఉన్నారు. కొడుకులు కోడన్లు నన్ను మంచిగా చూసుకుంటుండ్రు. పెద్దోని దగ్గర 1 నెల, చిన్నోని దగ్గర 1 నెల. వాళ్ళు అస్సలే నన్ను వండుకొనిత్తలేరు. అత్తమ్మ నువ్వు వండుకోకని కోడన్లు కూడా మంచిగా పెడతాండ్రు, మంచిగా చూసుకుంటుండ్రు. నువ్వు నా గురించి ఏం రంది పెట్టుకోకు. నువ్వైతే మంచిగుండు, మంచిగా తిను టైంకు. చాలా సంతోషమే. వాళ్ళు మన కొడుకులు కోడళ్ళు, మనమంటే ప్రేమనే వాళ్ళకి. సరే ఉంటాను. సరే, మంచిగుండు. అవ్వ ఆడుకోతున్నదే? బ్యాంకు పోతున్నారా? ఏంటికి? పైసలు అందులో వేసేద్దామని. మాకు బాగా అవసరం ఉన్నది పైసలతోని. అవి ఇయ్యగానే మళ్ళీ ఇస్తాం నీకు. నేనెందుకు ఇస్తారా? మొన్న గదా 100 రూపాయలు పెట్టమంటలే, గాటో గట్టమంటే గట్టలే. నేను ఇస్తానా? ఇయ్యా నేనెందుకు ఇస్తా? అయ్యో అత్తమ్మ, మొన్న అంటే మామయ్య నీకు పైసలు పంపుతాడు కదా అని అడగలే. ఇప్పుడు అవసరం పడి అడుగుతాను, ఇయ్యచ్చు కదా. ఇయ్యా నేను ఎందుకు ఇస్తానే? నీకు మళ్ళీ ఇస్తానన్నే. ఇయ్యో ఇయ్యో, మళ్ళీ ఇస్తానే నీకు. అయ్యో అయ్యో అయ్యో. అమ్మా, చచ్చిపోయినట్లున్నది కానీ. ఏంటి? భయం అవుతుంది. నేను అంతా చూసిన మీ భాగవతం, మీ కథలు. అక్క, ఎవరికి చెప్పకే. అవసరమైతే మన ఇద్దరం చెరి 1,50,000 తీసుకుందామే. అది నేను నీకు దండం పెడతా. అన్నకు చెప్పకు. అన్నకు అమ్మంటే పానము, సరేనా? అక్క ఒప్పుకోయే. సరే గాని నేను అన్ని చూసుకుంటా. మీరైతే అత్తమ్మ శవం కాడు ఉండుల్లి. నేను రాజేష్ పోయి ఫోన్ చేసి వస్తా. సరే. హలో రాజేష్, అమ్మ బాత్రూమ్ లో జారి పడ్డదే. మేము పోయి చూసరికి అమ్మ పానం పోయింది. నాకు భయం అయితే నువ్వు తొందర ఇంటికి రా. తొందరరా. అమ్మా 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 అమ్మా. అమ్మా రాజేష్ అమ్మా. మామయ్య దుబాయ్కి వెళ్ళి రానికి మస్తు టైం పట్టేటట్టున్నది. అవును చెల్లా, ఎవ్వరు ఏమన్నా అనుకోని ఈ నైట్ అంతా ఈ శవం ముందు ఎవరు ఎడతారే? తెల్లంతా పొద్దంతా బిడ్డేమో లండన్ నుంచి రావాలి, మామ ఏమో దుబాయ్ నుంచి రావాలి. ఎవరు ఏమన్నా అనుకోని ఈ 2 గంటలల్లా ఈ శవాన్ని కంప్లీట్ చేసేద్దాం మనం, సరేనా? ఎవరిదా కూర్చుంటా ఈ పీన్ ముంగట ఏడ్చి నా పెన్లము బేజారవుతుంది. ఆ తెల్లం దాకా మన ఆనరాలంటే మత్తు సేపు కావాలా. ఈ రోజే చేసేద్దాం, అన్నకు చెప్పుదాం అంతా, సరేనా? సరే అన్నా. జరుగురా జరుగు. అది మన కన్న తల్లిరా. మనం ఈ స్థితిలో ఉన్నామంటే మన కన్న తల్లి. మన నాన్న చేక సాగు చేసుడు బందే. నువ్వు ఆడల మాటలు ఎగురుతున్నావు. జరుగు. ఇగో బావా, ఆ శవం ముంగడ కూకొని ఏడ్చుకుంటా కూర్చుడు మాతోడైతే కాదు. ఎట్లా వేసి ఇవాళ మొత్తం కావాలి.
మీ అమ్మ నాన్న అయితే ఇట్లానే ఎత్తుండే దిక్కులేని సావు మా నాన్న రావాల్సిందే. అరే రాజేష్ శివాయి చేసి దుబాయ్ నుంచి రాలే కదా. ఇగో బాబాయ్ వచ్చిర్రు చూసిర్రు ఇంకేం కావాలి? మా మామయ్య వచ్చాక మాత్రం మేము ఉండము. ఇవాళ అన్ని కార్యక్రమాలు అయిపోవాలి. నోర్మై ఏం మాట్లాడుతున్నావు? వీళ్ళిద్దరిని 9 నెలలు మోసి కన్నది, ఈ దునియాకు పరిచయం చేసేది ఆ తల్లి. మీరు మనుషులేనా? ఏం మాట్లాడుతున్నావు? బిడ్డలను పట్టుకొని మీరు మనుషులు అనడానికి ఏం అనిపిస్తలేదా నీకు? ఇవాళ అన్ని కార్యక్రమాలు అయిపోవాలి. వాడు వచ్చేది మామ రావాలట, ఆడబిడ్డ రావాలట, ఎవరు చూసుకుంటుంటారే? అరే రంజిత్, నీకన్నా తెలివి లేదావరా? పిల్లల మాట వింటున్నావు. చూడరా మీ తల్లి, ఎందుకురా తల్లి అంటే మీకు అంత ఆశయం? అది పెంచిందిరా మిమ్మల్ని, రొమ్మిచ్చి పాలు పట్టిందిరా. నిన్నాక మొన్నొచ్చిన నీ భార్యకి ఏం తెలుసురా? దాన్ని అనాథ శవంలాగా చేస్తున్నావు. బతుకున్నప్పుడు ఎలాగ అన్నం పెట్టలేదు, కనీసం అది ఆత్మను శాంతించారా? మీ నాన్న వచ్చేది కావాలి, వచ్చినాక అన్ని అంత్యక్రియలు చేయాలి. ఒరే రాజేష్, ఏం దౌర్భాగ్యం చేశారా మీ తల్లి? మిమ్మల్ని కనడమే పాపం చేసిందా? నీ చిన్నప్పుడు నువ్వు దొడ్డికి పోతే వాళ్ళు తినే అన్నాన్ని పక్కన పెట్టి వచ్చి నీ ముడ్డిగా అడిగినరా వాళ్ళు. నీకు డబ్బే ముఖ్యం రా. ఆ డబ్బే ముఖ్యం అనుకుంటే ఈ ప్రపంచంలో కొనలేనిది ఏదన్నా ఉంటే అది కన్న తల్లేరా. ఏహే బాబాయ్, ఇక్కడికి వచ్చి హరికథలు చెప్పాల్సిన అవసరం లేదు, మాకు అన్ని తెలుసు. ఫస్ట్ మీరు ఇక్కడి నుంచి పక్కకు తప్పుకోండి, మా కార్యక్రమం మేము చేసుకుంటాం. మీకు అత్తమామల మీద అంతా విరక్తి ఉంటే అత్తమామలు లేని చోట ఒకటి ఉంది, అదే అనాథ పిల్లల ఆశ్రమం. అక్కడ నుంచి ఒక్కొని తెచ్చుకొని తాళి కట్టించుకొని ఉంటుంది. కుటుంబ విలువ నీకేం తెలుసమ్మా? మట్టి కొండ చేసేవాడికే తెలుసు. కుటుంబ బాధ్యతలు కూడా ఎత్తుకునే వాళ్ళకే తెలుసు. నీకు బంధాలు తెంపడమే తెలుసు. బతుకున్నప్పుడు అత్త హింసించింది చాలు, కనీసం శవాన్ని దుక్కులేని శవానిగా చేయకండి. అరే రంజిత్, చీపురు కట్టకు తాడు కడితే ఆ చీపురు మొత్తం చెత్త ఊడుస్తుందిరా. అదే చీపురు కట్ట తాడు తెగితే చీపురు పుల్ల చెత్తతో సమానం రా. అందుకే మీ నాన్న వచ్చేంత వరకు ఉంచుండ్రా, ఆ తర్వాత అంత్యక్రియలు చేయండి రా. బాబాయ్, మా భార్య భర్తలకి ఇక్కడికి వచ్చి మీరు గొడవ పెట్టకండి. మీరు ఇక్కడ నుంచి ఓరి మేము చేసుకున్న కార్యక్రమాలు మేము చేసుకుంటాం. ఓ చెప్తాను సూత్రాలు. మీ ఇద్దరిని కన్న తల్లిదండ్రులు అనాలే, మిమ్మల్ని ఎవరు కన్నారు? అత్తద్దు మామద్దు అంటున్నా. అత్త మామల్ని ఏంటి, వీడు ఎక్కడికి వచ్చి మీకు తెలియదా? అదే మాట మీ అన్న వదిలే చెప్పి ఉంటే అప్పుడు మీకు తెలుస్తుంది. మీ ఇష్టంలో చేసుకోవాలి, ఏం చేసుకుంటారో చేసుకోవాలి. నేను దానికి ఫోన్ చేస్తా శివయ్య. దరిద్రుడా అందరు కలిసి నా బంగారు తల్లిని చంపారు కదరా. ఒరేయ్ డబ్బు లేకపోతే సంపాదించుకోవచ్చురా, ఇల్లు లేకపోతే ఇల్లు సంపాదించుకోవచ్చురా, కానీ అమ్మ లేకపోతే ఎలా సంపాదించుకొని వస్తారా? ఏందిరా ఇదంతా? ఈ 40 సంవత్సరాల జీవితంలో 30 సంవత్సరాలు ఎక్కడో దేశానికి వెళ్ళి కష్టపడి సంపాదించి తెస్తే మేమిద్దరం కలిసి వీళ్ళ కోసం కష్టపడి వీళ్ళని ఇంత పెద్దవాళ్ళని చేస్తే వీళ్ళు చివరికి నాకిచ్చిన బహుమానం రానికి మీకు రోజు అన్నం తినిపించడానికి మీ అమ్మ ఎన్ని రోజులు పస్తుందో తెలుసారా? అరే, మీరు రుణం తీర్చుకోవాలంటే నవమాసాలు పోసి మీ కన్న తల్లి రుణం తీర్చుకుంటారా? ఎలా తీర్చుకుంటారా? ఇప్పుడు ఎలా తీర్చుకుంటారా మీరు? కన్న తండ్రిని నేను రాకముందే ఈ పిల్లల మాటలు విని అంత్యక్రియలు జరిపించేశారా వీళ్ళు. ఇలాంటి కొడుకులు నాకు వద్దురా. హరి, వీళ్ళు నాకు వద్దురా. మీ పెద్ద బాపులను కూడా
చెప్పినావా పిలిచి అందరికి రే శివయ్య ఎప్పుడు వచ్చినావా? చాలా బాధాకరమైన విషయం. ఎందరూ చెప్పినా నీ కొడుకులు మా మాట వినలేదు. వచ్చే వరకు ఆగండి రా అన్నా కానీ వాళ్ళు పట్టించుకోలేదు. వచ్చేసరికి అలా జరిగిపోయింది. తీసుకుపోయాడు, నా ప్రభావం తీసుకెళ్ళండి. బాపు మనకు అన్ని ఆస్తులు ఉన్నాయి కానీ ఇండ్లు ఉన్నాయి, భూములు ఉన్నాయి. అన్నకు నాకు సరి సగం పంచి ఇచ్చేయి. అవును మామయ్య, ఎవరికు చెప్పిన మంచి ఇయ్యి. మనకు కయ్యాలద్దు కొట్లాటలద్దు. ఏమంటది అక్క? అవును, మాకు కూడా మా భాగం మాకు మంచియండి. మీకు ఆస్తులు ముఖ్యం గానీ నాన్న అవసరం లేదా? నిన్న కాక మొన్ననే కదా మీ అమ్మ చనిపోయిన, గుర్తులు కూడా మోలే. అప్పుడే ఈ ఆలోచన ఎదురా? ఏహే ఆపోరి మినోళ్ళి, నువ్వు మంచిగా ఉన్నప్పుడే ఎవరి ఖాతా మంచి పెట్టు. ఇగో మామయ్య, గవన్ని కాదు, చెల్లెకు సగం నాకు సగం భాగాలు చేయి. అత్తమ్మని ఎట్లా చూసుకున్నామో నిన్ను కూడా అట్లనే మంచిగా చూసుకుంటాం. ఏందమ్మా ఈ దినాలు కాకముందే ఈ భాగాల పంచాయతీ ఇది? ఆకోలా చూడు, మనోడు ఇట్లా ఉన్నాడు అలా అట్లా. ఎవరు ఎట్లుంటుంది? ఆస్తి ఎన్ని రోజులకు మంచి పెట్టేదే కదా, అదేదో ఇప్పుడే మంచి పెట్టుర్రి. అయినా బాబాయ్ నీకెందుకు మా ఫ్యామిలీ గురించి? నువ్వు వచ్చినవా, పరామర్శించినవా, వెళ్ళిపోయినావా అన్నట్టు ఉండాలి. ఈ ఆస్తి గురించి నీకు ఏమైనా సంబంధమా? మా మామయ్యని మేము మాట్లాడుకుంటాం కదా. ఏమైనా మధ్యలో వస్తాడు, పుల్లలు వేసిపోతాడు. ఏందమ్మా ఈ లొల్లి? అరే హరి, నా ప్రభావతి నాకంటే ముందే చచ్చిపోయి నాకు పెద్ద శిక్ష వేసిందిరా. అది వెళ్ళిపోయింది, కానీ ఇదేంద్రా దేవసాల కూడా కాకముందే వీళ్ళు ఆస్తులు పంచుకుంటున్నారు. అవు గౌడ్ సాబ్, ఇది న్యాయమేనా చెప్పు? అసలు వీళ్ళకి అసలు ప్రేమ జాలి ఉన్నాయా? నానా మొన్న 3 లక్షలు పంపించినావు కదా, అవి ఎక్కడ ఉన్నాయి? వాళ్ళకి ఇచ్చిర్రు, ఏం చేసిర్రు? నాకేం తెలుసురా బావా, అక్కకు 1,50,000 ఇచ్చినా, నేను 1,50,000 ఉంచుకున్నా. ఏ మాసాలు గంతయే, నాకేమో పుక్కాడికి ఇచ్చినట్టు 1,50,000 ఇచ్చినా అంటాను. అత్తమ్మను దొప్పంగా ఇటు దొప్పంగా అత్తమ్మ కింద పడితే చచ్చిపోగా నేను చూసిన. నేను చూస్తే ఎవరికి చెప్పద్దక్క అని మెల్ల నా దగ్గరకు వచ్చి నాకు 1,50,000 ఇచ్చింది. ఏమో నాకు ఇచ్చిందని చెప్తాంది. చూసినవారా నీ పిల్ల? చూసినవారా గౌడ్ సాబ్? అంటారేమో ఇంటి దొంగ ఈశ్వర్ పట్టారని. రాత్రనక పగలనక కష్టపడి వీళ్ళ కోసం ప్రభావి ఇద్దరు కష్టపడి కూడబెట్టి సంపాదించి వీళ్ళకి పెట్టి వీళ్ళని ఇంత వేస్తే చివరికి వీళ్ళు ఏం చేస్తారో చూసినవా? అరే సొంత తల్లినే పొట్ట పెట్టుకున్నారు రా దుర్మార్గులు, దుర్మార్గులు. చూసినవానే తెలివి తక్కువ ముఖం దాన ఉండాలి. ఏందంతా గక్కితివి తెలివి ముఖం చెప్పు. నేను ఏదో గింతంత కాకపోతే మొత్తం పూస వచ్చినట్టు చెప్తేవి. ఇప్పుడు మన పరిస్థితి ఏందయ్యా? ఉన్నది వాయ్, ఉంచుకున్నది వాయ్. సంధ్య నాన్నని వీళ్ళు గరం గరం అన్నం తిని పండుకుంటాడు. మనం తింటాం కదా, మనం తిన్న తర్వాత ఇంత పెడతా తీయరాదు. ఏం చెప్తాండి? ఏమన్నా పనికి పోతాడా, పాటకు పోతాడా? అగో చూడు మంచాల కూర్చున్నాడు మంచిగా. ఏమో తిను, వేడి వేడిది. ఎప్పుడు నానా నానా. అసలు నేను వీళ్ళకు భారమైనట్లుంది. రోజు రోజుకు నన్ను దూరం పెడుతున్నారు. వీళ్ళు తిన్న తర్వాత చివరికి నాకు భోజనం పెడతారట. భగవంతుడా, అయ్యో నేనేం పాపం చేశాను తండ్రి. మామయ్య అన్నం తినరండి. సరేనమ్మా. ఏమమ్మా సంధ్య, ఈ అన్నం పొద్దున్నట్టున్నది, ఈ కూర కూడా అంత ఎట్లా వాసన వస్తున్నది. మీరంతా మంచి వేడి వేడి అన్నది నాకు ఇటువంటి అన్నం పెడుతుండమ్మా. ఆ మాత్రం తినలేవా? అది అన్నం కాదా? వేడి వేడి గండి పెట్టాలా? తిను. సరేనమ్మా, సరే నువ్వు వెళ్ళి.
నన్ను వాళ్ళు అంతా దూరం పెడుతున్నారు. నేను మామను కదా అని కనీసం నా వయస్సుకైనా గౌరవం ఇస్తలేరు. ఏంటి నా ఈ పరిస్థితి? ప్రభా, నువ్వు ఉన్నంత వరకైనా ఆరోగ్యమైన, ఆవేశమైన, ఆనందమైన, అధికారమైన, నువ్వు లేని మరుక్షణం నా జీవితం శూన్యమైపోయింది. అయ్యో ప్రభా. ఒరే హరి, ఒక్కొక్క ఇటుక పేర్చి కట్టుకున్న ఇల్లురా ఇది. చివరి క్షణాల్లో ఆమె జ్ఞాపకాలతో పడుకున్న ఇల్లురా ఇది. ఈ ఇల్లు విడిచిపెట్టిపోవాలంటే మనసు నా మాట వినడం లేదురా. ఇక్కడ నుండి వెళ్ళిపోలేకపోతున్నారా హరి. అది కాదు శివయ్య, వీళ్ళని కన్న కొడుకులేనారా? ఈ దరిద్రులు ఆ పిల్లల కొంగు పట్టుకొని వాళ్ళు చెప్పినట్టు తలొప్పుతున్నారు. ఏమైందిరా ఇళ్ళకు? అంతా నా కర్మ. హరి, ఇక్కడ కూర్చో. ఒరే హరి, కనీసం భోజనమైనా సరిగా పెట్టట్లేదురా. వాళ్ళందరూ తిన్న తర్వాత నన్ను పిలిచి ఏదో ఇంత ఉంటే సర్ది కూడా పడేస్తున్నారు. మీదికెళ్ళి తిట్లు, చీత్కారాలు. వాళ్ళ తిట్లకు, చీత్కారాలకు నా మనసు బరువెక్కి దుఃఖంతో ఏడిస్తే నా కళ్ళ నీళ్ళు ఆ పల్లెంలో జారి నేను తినే అన్నం ఉప్పుగా మారిపోతుందిరా. భరించలేకపోతున్నారా. ఎప్పుడు ఒకటే సతాయింపురా. నా చిన్న కోడలు నువ్వెక్కడికైనా పోయి బతకొచ్చు కదా అంటుందిరా. నా ఇంట్లో నుంచి నన్ను వెళ్ళిపోమంటుందిరా. ఏం చేయాలి హరి? ఇప్పుడు ఏం చేసినా లాభం లేదురా శివయ్య. వాళ్ళు నీ చేతిలోకి వెళ్ళబోయి అలా పిల్లల చేతుల్లో కీలు బొమ్మలేనురా. ఏమైతే చూద్దాం. హరి హరి, బతుకున్నప్పుడు పిడికడంతా తిండి పెట్టక సచ్చిన తర్వాత వెండి పల్లెంలో పిండాలు పెట్టి ఓ ఊరంతా పిలిచి మేకలు కోసి దావతులు చేస్తే ఏమొస్తుందిరా? ఏం లాభం శివయ్య. ముందు ఇంకేమేమి ఉన్నదో చూద్దాం. ఇప్పుడు చాలా పద. అయ్యో 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 అయ్యో, నా బంగారు నెక్లెస్ వేయండి. అయ్యో, ఎవరు తీసిండో ఎవరు తీసిందో, దాని చేతులు గత్తారా, దాని కాలు చేతులు ఇరిగిపోను, వాళ్ళకి యాక్సిడెంట్ అయి చచ్చిపోతారు. మామయ్య, అయ్యో నా బంగారు నెక్లెస్ అయింది. నీకు ఇట్లా కనబడ్డదా? నీ బ్యాగ్ చూడాలి నేను. ఏం మాట్లాడుతున్నావు? నా బ్యాగ్ గుర్తావా? బుద్ధుందా కొంచెమన్నా? దుబాయ్కి వెళ్ళి నేనే తీసుకొచ్చిన కదా నేను నెక్లెస్. అది నీకు పెట్టమని చెప్పిన మీ అత్తను. నువ్వు నన్నే అనుమానిస్తున్నావా? ఏం మాట్లాడుతున్నావే? ఇల్లు మొత్తం చూసినా, బీర్వెల్లలో చూసినా, అంత లెంకిన ఏడగా కూడా కనబడతలేదు. నీ మొబైల్ అడుగుపో, తీసుకుపోయి అమ్ముకున్నాడేమో. అవునే బాపు, నా పెళ్ళ మీదకి బాగా కత్తున్నావు. ఉన్న మాట అన్నది కానీ నీ అబ్బా అది నెక్లెస్ పోయిందా నా పెడితే? అరే అరే అరే, నేను నీ తండ్రిని రా, నన్ను దొంగ చేస్తారా? నీ పెళ్ళానికి బుద్ధి లేదు, నీకన్నా లేదారా? ఏం మాట్లాడుతున్నారా? ఆగురా అయ్యా, ఆగు. ఇంకా నన్ను కొట్టరా. ఇక్కడ నిలబడితే కొట్టినా కొడతావురా నువ్వు. నీకెందుకు రాపోవాలి? తండ్రి పైన చేసుకున్న కొడుకని నీకు అపవాదు రాకూడదు నాన్న. సరే, నా పైన దొంగతనం ఎత్తారు కదా, దొంగ ముద్ర వేసావు కదా, చాలరా. మీరిచ్చిన బిరుదు యాలు చాలరా. నాకు చావంటే భయం లేదురా. అయినా బతికి ఇవ్వలేదురా ప్రయోజనం. నేను ఎవరి కోసం బతకాలి? సరే బిడ్డ, చల్లగా ఉండరా, నువ్వు మంచిగా ఉండరా, మీరే మంచిగా ఉండరా. నేను వెళ్తా.
దండలు ఎందుకు కానీ ఇదిగో నీ పైసలు నువ్వు తీసుకో. ఈ హోటల్ కు నువ్వు ఎప్పుడన్నా రావచ్చు, ఎప్పుడంటే అప్పుడు తినిపోవచ్చు. ఈ హోటల్ నీదే అనుకో. ఉందని తీసుకో. అయ్యా ఏమనుకోకండి, చాలా సంతోషం మీ ఉపకారానికి. ఆత్మాభిమానం ఉన్నవాడిని, ఆ ఆత్మాభిమానం నన్ను విడతలేదు. దండం. వేస్తా అయ్యా. బాపు దండం. వేస్తా దండం. లెక్కలే ముఖ్యమనుకొని రెక్కలు ముక్కలు చేసుకొని ఆత్మీయులంటే అధిక భారం అనుకొని కూడబెట్టినదంతా కన్నవాళ్ళకనుకుంటే కడుపున పుట్టినోళ్ళే తన కష్టానంతా దోచుకొని రెక్కలొచ్చిన పక్షుల్లా ఎగిరిపోతే కడదాకా తోడుంటానన్న కట్టుకున్నది కాటికెళ్ళిపోతే గుడి అంటే తెలియని జీవితానికి గుడిమెట్టే జీవనాధారమైపాయే.